సేపు చర్చ, తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు, షార్ట్ డిస్కషన్ అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా? బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతున్నదా? బీసీలకు రాజకీయ సాధికారిత అనే అంశం మీకు చిన్నగా కనబడుతున్నదా? చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు మీరు? మీరు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే, లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది? మీరు పెడితే అసెంబ్లీలో బిల్లు పెట్టండి, అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి బాజాప్తా మీరు ఏదైతే చెప్పినో బీసీలకు అట్లా రిజర్వేషన్ ఇవ్వండి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా. 46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి, మీరు అమలు చేయండి. ఇది వల్ల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయంకి వచ్చే వరకు ఎందుకు వెనక్కిపోతున్నారు? మీరు ఇదే మోసం కర్ణాటకలో చేసిండ్రు, ఇదే మోసం మీరు బీహార్లో చేసిండ్రు, ఇదే మళ్ళీ మీరు తెలంగాణలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మర్చిపోకండి, తెలంగాణ బీసీలు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు. తెలంగాణ బీసీలకు తోడుగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం నిలబడింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులమైన అందరం కూడా బీసీలకు అండగా నిలబడి ఉన్నాం. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం. అయినా సరే ఆ కాకి లెక్కల్లో మీరు చెప్పినటువంటి శాతానికైనా తక్షణమే రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోవాలి. మేము ఒకవేళ ఈ లెక్కల గురించి ఎక్కువ మాట్లాడితే మాకు కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసు, మా మీద నెపం నెట్టి ఎన్నికలు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము ఇవాళ చాలా డిమాండ్ పక్కడబందీగా న్యాయ నిపుణులతో మాట్లాడి, అన్ని బీసీ సంఘాల కుల పెద్దలతో మాట్లాడి, అందరితో మాట్లాడినాకనే ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన కాకి లెక్కలైనా సరే 56.3% రిజర్వేషన్ పెట్టి ఎన్నికలకు పోండి. ఈ లోపల ఒక 15 రోజులు రివ్యూకి టైం ఇవ్వండి. అన్ని నగరాలలో, ప్రధాన కూడళ్లలో ప్రభుత్వం తరఫున మీరు టెంట్లేసి మళ్ళా ఒకసారి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వారి జనాభాను నమోదు చేసుకునేటటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉందంటున్నారు కదా, ఇవ్వండి. నిన్న నాకు ఇంకా డేటా వచ్చింది చాలా, దాంట్లో చాలా మంది బీసీ మేధావులు ఫోన్ చేసి చెప్తున్నారు, క్రితంసారి కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి 21 లక్షల మంది తేడా కనబడుతున్నది. మరి ఆ 21 లక్షల మందికి ఎందుకు అకౌంటబిలిటీ లేదు? క్రితంసారి సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల సంఖ్య చాలా తక్కువగా కనపడ్డది, ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనబడుతున్నది. మరి దీంట్లో ఏంటి మతలబు? ఓన్లీ ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా, ఎస్సీల జనాభా తగ్గుతుందా, ఎస్టీల జనాభా తగ్గుతుందా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ డేటా మీద అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లెక్కలనే ఈ ఎన్నికల మందం ఆహ్వానించి మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నెపం మళ్ళా మీరు ప్రజల మీద పెట్టి ఇచ్చే ఫలాలు ఇవ్వకుండా ఆపుతారు. కాబట్టి ఇట్లా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఒక 15 రోజులు మళ్ళా ఒకసారి రివ్యూకి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ఎన్రోల్ కాలేదో వాళ్ళు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. మేము రేపు పొద్దున అసెంబ్లీలో చర్చ పెట్టినారు, దాన్ని ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీలో ప్రభుత్వం ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో కూడా తప్పకుండా వేచి చూస్తాం. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బీసీ ఉద్యమాలలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి అందరి పెద్దల్ని కూడా కలుస్తాం. కృష్ణయ్య గారైనా, వి ప్రకాష్ గారైనా, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అందరితోని రేపు అసెంబ్లీ తర్వాత కూడా మళ్ళీ కలిసి సమాలోచన చేస్తాం. అల్టిమేట్ గా తెలంగాణలోని బీసీలకు సాధికారత వచ్చేంత వరకు, రాజకీయాల్లో మనకు దక్కాల్సిన వాటా మనకు దక్కేంత వరకు పోరాటం ఆగదు. జాగృతి ఈ పోరాటంలో ముందుంటదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూడండి బ్రదర్, బీసీల ఇష్యూల్లో రాజకీయాలు తగదు, ఎస్సీల వర్గీకరణలో కూడా రాజకీయాలు తగదు. ఎందుకంటే 30 ఏండ్ల నుంచి అనేక మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి, మాదిగలు పోరాటాలు చేసి, ఆత్మాహుతులు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మనం ఎంత బీభత్సంగా యుద్ధం చేసినామో ఎంఆర్పీఎస్ సంస్థ ద్వారా కూడా అట్లా యుద్ధం చేసింది. సరే, ఇవాళ మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో ఉన్నారా, ఇంకోరితో ఉన్నారా అన్నది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మాదిగలకు న్యాయం జరగాలని ఆనాడు వర్గీకరణ కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మేము పంపడం జరిగింది. ఇప్పటికి కూడా మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం. తీర్మానం చేసి పంపడం అన్నది ఆనాడు ప్రభుత్వం చేసింది.
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందట ఉన్నది వాళ్ళు అమలు చేసేటటువంటి ఆస్కారం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో పాజిటివ్ తీర్పు వచ్చింది. మరి అమలు చేయాలని చెప్పి యథాతథంగా తీర్పు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దండి. బీసీలకు సంబంధించి కూడా మీరు జనాభా లెక్కలు తక్కువ చేసి చూపించేటటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు దయచేసి